హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐజీసీఆర్ నుండి రీసెంట్గా ఒక అఫీషియల్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి మనం ఆ నోటీస్ ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. ఇది నేను మీకు ఇప్పుడు చూపిస్తుంది రీసెంట్గా మీకు రిలీజ్ అయిన నోటిఫికేషన్. ఇది వచ్చేసరికి క్లోజ్ డేట్ కూడా అయిపోయింది. సో దీనికి సంబంధించి వీళ్ళు అఫీషియల్గా ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి మనం ఆ నోటీస్ డీటెయిల్గా చూద్దాం. ఇది వచ్చేసరికి గ్రూప్ ఏ అండ్ గ్రూప్ సి అలాగే టెక్నీషియన్ పోస్టులకు వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దాని మీద సంబంధించి వీళ్ళు అఫీషియల్గా ఇక్కడ మనం చూసుకుంటే రిపోర్ట్ ఆన్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లైడ్ అగైన్స్ట్ ఈచ్ పోస్ట్. సో మీరు అప్లై చేసిన ఒక్కొక్క పోస్ట్కి ఎంతమంది అప్లై చేశారు ఏంటని వీళ్ళు అఫీషియల్గా ఒక డేటా అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ చూసుకుంటే ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ సెంటర్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసరికి IGCR/02/2021. సో ఫస్ట్ మనం ఇక్కడ పోస్ట్ కోడ్ చూసుకుంటే SOE01. పోస్ట్ నేమ్ వచ్చేసరికి మెటలర్జికల్ ఇంజనీరింగ్, మెటీరియల్ ఇంజనీరింగ్. నోటిఫికేషన్ వచ్చేసరికి ఇక్కడ టోటల్ ఒక పోస్ట్కి వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఒక పోస్ట్కి మొత్తం 28 మంది అప్లై చేయడం జరిగింది. అందులో UR 15 మంది, OBC 8, SC 3, ST 2, ఎక్స్ సర్వీస్ మెన్లో 2 అప్లై చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు టోటల్ వేకెన్సీస్ అడ్వర్టైజ్డ్ అగైన్స్ట్ ఈచ్ పోస్ట్ ఉంది కదా, ఇక్కడ ఈ పార్ట్ మీకు చూసుకుంటే ఓన్లీ ఎవరైతే అంటే నోటిఫికేషన్లో ఏదైతే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ అఫీషియల్గా రిలీజ్ చేశారో ఆ వేకెన్సీ ఇక్కడ మీకు ఈ కాలంలో ప్రివ్యూ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ సెకండ్ కాలం చూసుకుంటే టోటల్ అప్లికేషన్స్ రిసీవ్డ్ అగైన్స్ట్ ఈచ్ పోస్ట్. సో ఆ పోస్ట్కి సంబంధించి ఎంతమంది అప్లై చేశారో రిజర్వేషన్ వైజ్గా వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూద్దాం. కెమికల్ వచ్చేసరికి మొత్తం ఒక పోస్ట్కి మొత్తం 44 మంది అప్లై చేయడం జరిగింది. అలాగే SOD ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసరికి ఇది కూడా ఒక పోస్టే, మొత్తం 254 మంది అప్లై చేయడం జరిగింది. అలాగే ఫిజిక్స్ మెటీరియల్ సైన్స్ వచ్చేసరికి ఇది కూడా ఒక పోస్టే, ఒక పోస్ట్కి 194 మంది అప్లై చేయడం జరిగింది. అలాగే ఫిజిక్స్ మెటలర్జీ చూసుకుంటే ఒక పోస్ట్కి 26 మంది అప్లై చేయడం జరిగింది. అలాగే అట్మాస్ఫియరిక్ సైన్స్ మెట్రాలజీ వచ్చేసరికి ఒక పోస్ట్కి 161 మంది అప్లై చేయడం జరిగింది. అలాగే ఇక్కడ TOC ఇప్పుడు ఫస్ట్ మనం చూసుకుంది SOD, ఇప్పుడు TOC పోస్ట్ కూడా చూసుకుంటే కెమికల్ వచ్చేసరికి 3 పోస్టులకి 2452 మంది అప్లై చేయడం జరిగింది. అలాగే సివిల్ చూసుకుంటే మొత్తం 2 పోస్టులకి 5266 మంది అప్లై చేయడం జరిగింది. కంప్యూటర్ సైన్స్ ఒక పోస్ట్కి 2729. అలాగే ఎలక్ట్రానిక్స్ 6 పోస్టులకి మొత్తం 10,436 మంది అప్లై చేయడం జరిగింది. అలాగే ఇన్స్ట్రుమెంటేషన్కి మొత్తం 2 పోస్టులకి 1480 మంది అప్లై చేయడం జరిగింది. అలాగే మెకానికల్ చూసుకుంటే మొత్తం 17 పోస్టులకి 26,517 మంది అప్లై చేయడం జరిగింది. అలాగే మెకాట్రానిక్స్ ఒక పోస్ట్కి 256 మంది అప్లై చేయడం జరిగింది. అలాగే మెటలర్జీ వచ్చేసరికి 3 పోస్టులకి 952 మంది అప్లై చేయడం జరిగింది. అలాగే కెమిస్ట్రీ చూసుకుంటే ఒక పోస్ట్కి 1821 మంది అప్లై చేయడం జరిగింది. అలాగే ఫిజిక్స్ చూసుకుంటే ఒక పోస్ట్కి 1031 మంది అప్లై చేయడం జరిగింది. అలాగే క్రేన్ ఆపరేటర్ చూసుకుంటే ఒక పోస్ట్కి 95 మంది అప్లై చేయడం జరిగింది. అలాగే ఇది అడంలో అడ్మినిస్ట్రేషన్లో చూసుకుంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి మొత్తం 4 పోస్టులకి వీళ్ళు 8149 మంది అప్లై చేయడం జరిగింది. అలాగే UDC అప్పర్ డివిజన్ క్లర్క్ మొత్తం 8 వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది 8 పోస్టులకి. దానికి 29,691 మంది అప్లై చేయడం జరిగింది. అలాగే డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ వచ్చేసరికి 2 పోస్టులు మొత్తం 420 మంది అప్లై చేయడం జరిగింది. సెక్యూరిటీ గార్డ్ వచ్చేసరికి 2 పోస్టులు మొత్తం 908 మంది అప్లై చేయడం జరిగింది. అలాగే వర్క్ అసిస్టెంట్ వచ్చేసరికి టోటల్ 20 పోస్టులకి 70,099 మంది అప్లై చేయడం జరిగింది. అలాగే క్యాంటీన్ అటెండెంట్ వచ్చేసరికి 15 పోస్టులకి మొత్తం 31,784 మంది అప్లై చేయడం జరిగింది. అలాగే కేటగిరీ 1 స్టైపెండరీ ట్రైనింగ్ కేటగిరీ 1 చూసుకుంటే కెమికల్ వచ్చేసరికి మొత్తం 3 పోస్టులకి 1048 మంది అప్లై చేయడం జరిగింది. అలాగే సివిల్ చూసుకుంటే ఒక పోస్ట్కి 7,748 మంది అప్లై చేశారు. అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ స్టైపెండరీ ట్రైనింగ్ కేటగిరీ 1 చూసుకుంటే మొత్తం 15 పోస్టులకి 4,251 మంది అప్లై చేశారు. అలాగే మెకానికల్ చూసుకుంటే మొత్తం 25 పోస్టులకి 10,348 మంది అప్లై చేయడం జరిగింది. అలాగే కెమిస్ట్రీ చూసుకుంటే 3 పోస్టులకి 1,621 మంది అప్లై చేయడం జరిగింది. అలాగే ఫిజిక్స్ చూసుకుంటే 13 పోస్టులకి
2503 పోస్టులు 300 మంది అప్లై చేయడం జరిగింది. అలాగే డ్రాఫ్ట్ మ్యాన్ మెకానికల్ కేటగిరీ 2 ఇప్పుడు మనం చూసుకుంటే కేటగిరీ 2కి వచ్చాం. కేటగిరీ 2లో డ్రాఫ్ట్ మ్యాన్ మెకానికల్ మొత్తం 11 పోస్టులు. 11 పోస్టులకి 303 మంది అప్లై చేయడం జరిగింది. అలాగే కేటగిరీ 2లో ఎలక్ట్రీషియన్ అండ్ ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ మొత్తం 52 పోస్టులు. 52 పోస్టులకి మొత్తం 4723 మంది అప్లై చేయడం జరిగింది. అలాగే ఫిట్టర్ రిగేర్ చూసుకుంటే మొత్తం 53 పోస్టులు. 53 పోస్టులకి 3560 మంది అప్లై చేయడం జరిగింది. అలాగే మెకానికల్ ఎంఎంటీఎం అండ్ మిషనిస్ట్ టర్నర్ 9 పోస్టులు. 9 పోస్టులకి 885 మంది అప్లై చేయడం జరిగింది. అలాగే ప్లంబర్, మ్యాషన్, కార్పెంటర్ చూసుకుంటే కేటగిరీ 2లో మొత్తం 6 పోస్టులు. 6 పోస్టులకి 262 మంది అప్లై చేయడం జరిగింది. అలాగే ఆర్ఎండ్డిసి ప్లాంట్ ఆపరేటర్ చూసుకుంటే మొత్తం 14 పోస్టులు. 14 పోస్టులకి 389 మంది అప్లై చేయడం జరిగింది. వెల్డర్ చూసుకుంటే 5 పోస్టులు. 5 పోస్టులకి 506 మంది అప్లై చేయడం జరిగింది. అలాగే కేటగిరీ 2 లాస్ట్ చూసుకుంటే ల్యాబ్ అసిస్టెంట్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మొత్తం 21 పోస్టులు. 21 పోస్టులకి 5120 మంది అయితే అప్లై చేయడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ కాలంలో ఉన్నది ఏంటంటే నోటిఫికేషను, టోటల్ పోస్టు, ఆ పోస్టులో ఏ రిజర్వేషన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయని. అలాగే ఇక్కడ సెకండ్ కాలం చూసుకుంటే ఎంతమంది అప్లై చేశారు, ఏ కేటగిరీ నుండి ఎంతమంది అప్లై చేశారని అఫీషియల్గా వీళ్ళు నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది. ఎగ్జామ్ డేట్ కూడా వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే నోట్లో ద ఎగ్జామినేషన్ ఫర్ ద అబోవ్ పోస్ట్ ఆర్ టెంటివ్లీ షెడ్యూల్ టు కమెన్స్ ఫ్రమ్ October 2021. సో అక్టోబర్లో వీళ్ళు ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ చేస్తారని చెప్పడం జరిగింది టెంటివ్లీ. సో సెకండ్ పాయింట్ చూసుకుంటే ద ఫైనల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ విల్ బి పబ్లిష్డ్ ఇన్ ఐజీకేఆర్ వెబ్సైట్. ఫైనల్ ఎగ్జామ్ డేట్ వీళ్ళు అఫీషియల్గా ఐజీసీఆర్ వెబ్సైట్లో అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారు, ఇన్ఫార్మ్ చేస్తారు. వన్స్ ద వెన్యూస్ ఆర్ ఫైనలైజ్డ్ కీపింగ్ ఇన్ మైండ్ ద ప్రజెంట్ COVID-19 సిచ్యువేషన్ అక్రాస్ ఇండియా అండ్ COVID-19 వల్ల ఎగ్జామ్ త్వరగా కండక్ట్ చేయలేకపోతున్నారు. సో వన్స్ సెంటర్స్ ఫైనలైజ్ అయిన తర్వాత మీకు మెయిల్ అలాగే మెసేజ్ ద్వారా మీకు ఎగ్జామ్ సెంటర్ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా మీకు వాళ్ళు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ థర్డ్ పాయింట్ చూసుకుంటే ద టోటల్ అమౌంట్ కలెక్టెడ్ యాజ్ పర్ అప్లికేషన్ రిజిస్టర్. ఆ టోటల్ ఎంతమంది అయితే అప్లై చేశారో ఆ అప్లై చేసిన వచ్చిన అమౌంట్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈ అమౌంట్ ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంతమంది అయితే అప్లై చేశారో ఈ నోటిఫికేషన్కి వచ్చిన అమౌంట్ మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఒకసారి మీరు చూడండి ఎంత అమౌంట్ ఈ నోటిఫికేషన్కి వాళ్ళకి వచ్చిందో. సో ఇది అమౌంట్ ఇక్కడ మీకు చూస్తున్నాం. సో ఇది టోటల్ ఈ నోటిఫికేషన్కి వచ్చిన అమౌంట్. సో అలాగే ఫోర్త్ పాయింట్ చూసుకుంటే క్యాండిడేట్ హూ హ్యావ్ సబ్మిటెడ్ దేర్ అప్లికేషన్ వితౌట్ నేమ్ అండ్ డేట్, పిక్చర్ ట్రేకింగ్ ప్రింట్. సో ఎవరైతే అంటే ఇక్కడ వీళ్ళు ఆన్లైన్ అప్లికేషన్లోని ఫోటో మీద డేట్తోని వీళ్ళు అప్లోడ్ అయితే చేయమనడం జరిగింది. సో ఎవరైనా చేయకపోతే వాళ్ళకి కూడా వీళ్ళు అప్లికేషన్ యాక్సెప్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫోర్త్ పాయింట్ చూసుకుంటే క్యాండిడేట్ హూ హ్యావ్ సబ్మిటెడ్ దేర్ అప్లికేషన్ వితౌట్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ పిక్చర్ టేకింగ్ ప్రింటెడ్ అండ్ ఫోటోగ్రాఫ్ విల్ బి కన్సిడర్ ఫర్ ఫర్దర్ సెలక్షన్. ఎవరైతే తీసుకోకుండా అలా అప్లై చేస్తారో నార్మల్గా అంటే డేట్ టైం లేకుండా ఫోటో అప్లోడ్ చేశారో వాళ్ళకి కూడా వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్లో తీసుకుంటామని చెప్పడం జరిగింది. సో ఫిఫ్త్ పాయింట్ చూసుకుంటే ద సిలబస్ ఫర్ ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫర్ ఈచ్ పోస్ట్ అడ్వర్టైజ్డ్ ఇన్ మెన్షన్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్. సో ఎగ్జామ్ యొక్క సిలబస్ అఫీషియల్గా వచ్చిన అడ్వర్టైజ్మెంట్లో వీళ్ళు ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. సో అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసరికి ఇది. సో ఇది ఐజీసీఆర్ యొక్క లేటెస్ట్ సిబిటి ఎగ్జామ్ అప్డేట్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.